హైదరాబాద్ శివారుపేట్ బషీరాబాద్లో కాల్పులు కలకలం రేపాయి. ఫైనాన్స్ వ్యాపారం నిర్వహించే వ్యక్తిపై రాత్రి ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. 3 రౌండ్లు కాల్పులు జరపగా బాధితుడి శరీరంలోకి ఒక బుల్లెట్ దిగింది. హైదరాబాద్ శివారు పేట్ బషీరాబాద్లో ఓ వ్యక్తిపై కాల్పులు జరిగాయి. రాత్రి సుమారు 10 గంటల 20 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాపూనగర్లో నివాసముండే నాగేందర్ రెడ్డి, గాయత్రి దంపతులు రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి చేరుకున్నారు. అక్కడే కాపుగాసిన నిందితుడు నాగేందర్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అదే క్రమంలో వెంట తెచ్చుకున్న ఆయుధంతో కాల్పులకు తెగబడ్డాడు. నాగేందర్ రెడ్డి తేరుకునేలోపే నిందితుడు 3 రౌండ్ల కాల్పులు జరిపాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన నాగేందర్ రెడ్డి ఇంట్లోకి పారిపోయాడు. అయినప్పటికీ ఓ బుల్లెట్ అతని శరీరంలోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన నాగేందర్ రెడ్డి భార్య గాయత్రి, స్థానికులు దుండగుణ్ణి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. లోపలికి నేను వెళ్ళాను. గేట్ ఓపెన్ చేసి తను బండి పార్క్ చేస్తాడని గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాను. గన్స్ బాగా ఒక 2 టైమ్స్ వినిపించింది. అరుచుకుంటూ లోపలికి వచ్చాడు. నేను వెంటనే ముందుకు వచ్చాను. తను గన్ పట్టుకొని కింద ఇక్కడ సైడ్ ఉంచేసాడండి, ఈ కార్నర్కి. తర్వాత అందరు వచ్చేసారు. 2-3 టైమ్స్ అయితే సౌండ్ వచ్చిందండి. 10 టైంలో సౌండ్ వచ్చింది. టపా టపా సౌండ్ రాగానే ఏంటి అని కిందకు వచ్చేసేపటికి ఇద్దరు జరుగుతుంది. అక్కడ కొట్లాట పట్టుకోగానే అక్కడ ఏం జరిగిందని తెలుసుకునే లోపే ఫైరింగ్ అని అర్థమైంది. అర్థంగానే గౌక్కుని అతని చేత గన్ లాక్కునేవాడికి అప్పటికి 2 రౌండ్లు జరిగింది. ఒకటి బాడీలో దిగింది, అతనికి నాగేంద్ర అన్న అతనికి బాడీలో బుల్లెట్ దిగింది. ఇక అతని చేతిలోంచి గన్ లాక్కుని పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ చేసినారు. ఈ కాల్పుల వ్యవహారం వెనుక ఓ వ్యక్తి ప్రమేయం ఉందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే అతడు ఎవరో తమకు సమాచారం లేదని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపింది తేజ అనే వ్యక్తిగా గుర్తించిన పోలీసులు స్థానికుల దాడిలో గాయపడిన అతన్ని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ అండర్ నుంచి కాల్ ఏంటంటే ఒక తుపాకీతోటి ఒక వ్యక్తిని ఫైర్ చేశారని విక్టిమ్ ఉన్నారు. విక్టిమ్ షిఫ్ట్ చేశాము. ఇంకా దీని గురించి మనకు అంత తెలియదు. ఒక టీం ఫామ్ చేశాము. త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకుంటాం. నిందితుడు ఇప్పుడైతే తేజ అని తెలిసింది. అది కరెక్ట్గా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అది ఏదో ఫైనాన్స్ అడిగాడంట ఆయన ఒక 3-4 డేస్ నుంచి. ఆయన దగ్గర డబ్బులు లేవంటే అట్లా చేసినని తెలిసింది. స్థిరాస్తి వ్యాపార వ్యవహారాలు ఈ దాడికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.